ఇందిరాగాంధీ స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజాపాలన చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భూ సంస్కరణలతో పేదలకు భూములు పంచామన్నారు. ఇక బలహీన వర్గాలకు ఇందిరమ్మ పాలన సువర్ణ అధ్యాయమన్నారు. ఇందిరా జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని ఆమె విగ్రహానికి నివాళి అర్పించారు. తర్వాత ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ప్రపంచ దేశాల బెదిరింపులకు ఇందిరమ్మ భయపడలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారి అకాల మరణంతో ఈ దేశంలో రాజకీయ నాయకత్వ శూన్యత ఏర్పడ్డది. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఈ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించమని, వారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలనలో వారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఈనాడు ఈ దేశంలో ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలను ఈరోజు పాలితులుగా ఉన్న వాళ్ళను పాలకులుగా తయారు చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ కలలైతే కన్నరో ఈ రాజ్యాంగాన్ని మనకు అందించి ఆ కలలను సాకారం చేయడానికి చివరి శ్వాస వరకు, ఆఖరి రక్తపు బొట్టు వరకు శ్రీమతి ఇందిరాగాంధీ గారు అవిరాళమైన కృషిని చేయడం జరిగింది. రాజభరణాలు రద్దు చేసిన, బ్యాంకులను జాతీయకరణ చేసిన, అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దళితులకు, గిరిజనులకు భూ యాజమాన్య హక్కులను కట్టబెట్టిన, ఇల్లు లేని వాళ్లకు ఇందిరమ్మ ఇళ్లను అందించిన, అదే విధంగా పరిపాలనలో మహిళల యొక్క ప్రాతినిధ్యం పెంచిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ ప్రపంచానికే ఆదర్శంగా నిలబడ్డారు. అదే కాకుండా మన దాయాది అయిన పాకిస్తాను మాటకు ముందు భారతదేశం మీద కాళ్ళు దుబ్బుతుంటే పాకిస్తాన్ మీద యుద్ధం చేయడమే కాదు, పాకిస్తాన్ ని ఓడగొట్టి నిట్ట నిలువున 2 దేశాలుగా చీల్చి బంగ్లాదేశ్ అనే ఒక దేశాన్ని ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ నుంచి వేరు చేయడం జరిగింది. 90,000 మంది సైనికులను, పాకిస్తాన్ సైనికులను భారత మాత ముందు తల వంచే విధంగా వాళ్ళందరినీ లొంగ తీసుకొని ఈ దేశం వైపు కన్నెత్తి చూస్తే ఎవరినైనా వదిలేది లేదు, యుద్ధంలో ఓడిస్తామని చెప్పి ఇందిరాగాంధీ గారు నిరూపించి అటు చైనా గాని, ఇటు పాకిస్తాన్ గాని, బంగ్లాదేశ్ గాని, చుట్టుపక్కల దేశాలు ఎవరు కూడా అమెరికాతో సహా ఎవరి దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించకుండా ఒక బలమైన నాయకత్వాన్ని అందించిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. మరి అలాంటి ఇందిరాగాంధీ గారి యొక్క స్ఫూర్తితో ఈనాడు ప్రజాపాలనను ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో శ్రీమతి సోనియా గాంధీ గారి సంకల్పం వల్ల, వారి రాజకీయ త్యాగం వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకున్న ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల ఉత్సవాలను నిర్వహించుకోబోతున్నది. రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొదటి విడతలో భాగంగా ఇవాల్టి నుంచి డిసెంబర్ 9 వరకు గ్రామాల్లో 65 లక్షల చీరలు ఇస్తామన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించారు సీఎం, మంత్రులు. ఉక్కు మహిళ జయంతి సందర్భంగా ఆమెకు ఘనంగా నివాళులర్పించారు నేతలు. ఇక రెండో విడతలో మార్చి 1 నుంచి 8 వరకు మరో 35 లక్షల చీరలను పట్టణాల్లో పంపిణీ చేస్తామన్నారు. ఇందిరమ్మ చీరలను మహిళా ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కట్టుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు చీరలు కట్టుకున్న తర్వాత ఫోటోలను ప్రజలతో పంచుకోవాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులే ఇందిరమ్మ చీరలకు బ్రాండ్ అంబాసిడర్లన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వడమే కాదు, మహిళలకు సంబంధించి స్వయం సహాయక సంఘాలలో 0 వడ్డీతో సహా ఈనాడు సంఘాలకు పెట్రోల్ బంకులు అందించిన, ఈనాడు సంఘాలకు 27,000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను అందించిన, ఈనాడు ఆర్టీసీలో మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడమే కాదు 1000 ఆర్టీసీ బస్సులకు యజమానులను చేసిన, ఈరోజు ప్రతి కార్యక్రమాన్ని అదానీ, అంబానీలు ఉత్పత్తి చేసే సోలార్ పవర్ ప్లాంట్లు ఈనాడు మహిళా సంఘాలకు అందించడం ద్వారా వ్యాపారంలో ఆడబిడ్డల్ని రాణింపజేయాలి, ఆర్థికంగా వాళ్లకు వెసులుబాటు కల్పించాలి అని ఈనాడు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. బట్టి విక్రమార్క గారు స్వయంగా ఈ సంఘాలకు సంబంధించిన బ్యాంకు రుణాలతో పాటు సోలార్ పవర్కి సంబంధించి కూడా ఈనాడు ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తున్నాం. దురదృష్టవశాత్తు 10 సంవత్సరాలు కాంగ్రెస్ లేని ప్రభుత్వం పేదలకు ఇండ్లు ఇస్తామని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని ఆశ చూపించి ఆ ఆశ అడియాశలైనవి, వాళ్లకు మాత్రం ఇండ్లు రాలేదు. అందుకే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన ఎంబడే మొదటి విడతగా
4.5 లక్షల ఇండ్లు దాదాపుగా 22,500 కోట్లతోని ఈనాడు మనం ఇండ్లు కట్టిస్తున్నాం. ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఈరోజు మనం ఇండ్లకు ఇస్తున్నాం. ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే మహిళలు ఆత్మ గౌరవంతో తలెత్తుకొని నిలబడే విధంగా ఈరోజు మహిళల అభివృద్ధి కోసం మన ప్రభుత్వం పని చేస్తున్నది. అందుకే ఈనాడు మహిళలను, మహిళా సంఘాలలో ఉన్న సభ్యులను, 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వర్లను చెయ్యాలన్న లక్ష్యంతో మన ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తుంది. అందుకే ఒకనాడు ప్రభుత్వం చీరలు పంచితే ఆ చీరలు పొలాల దగ్గర పిట్టల్ని బెదిరించడానికి కట్టే పరిస్థితి ఉండే మా అక్కలందరికీ తెలుసు. 1 కోటి మంది మహిళలకు, తెలంగాణ బిడ్డలకు సారే అంటే తల్లిదండ్రులు వాళ్ళ అన్నదమ్ముళ్ళు పెట్టే పండగ. ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు సారె పెట్టే ఉద్దేశంతో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు 1 కోటి మందికి చీరలు పంచాలి అని 6 నెలల నుంచి సంస్థలకు ఉత్పత్తి చేయడానికి ఇస్తే ఇప్పటి వరకు 65 లక్షల చీరలు మాత్రమే సరఫరా చేసిండ్రు. అందుకే ఈ 65 లక్షల చీరలను గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలకు ఈరోజు ఇందిరమ్మ జయంతి సందర్భంగా మొదలుపెట్టి డిసెంబర్ 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు వివిధ గ్రామాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో అందరికి ఆడబిడ్డలకు ఒకరొకరికి పేరు పేరున ఇంటికి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేయమని పట్టణ ప్రాంతాలలో, మున్సిపాలిటీలలో ఈ 35 లక్షల చీరలు మార్చి 1 నుండి మార్చి 8 తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం లోపల మిగతా మహిళలకు కూడా ఈ 35 లక్షల చీరల పంపిణీ జరుగుతుంది. ఎవరు రాలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఆడబిడ్డకు చీర చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. సీతక్క గారు తీసుకుంటారు. స్వయంగా సీతక్క గారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. కాంగ్రెస్ సర్కార్ గ్రామీణ ప్రాంత మహిళలకు మరింత చేయూతనందిస్తుందన్నారు మంత్రి సీతక్క. క్రమక్రమంగా మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామన్నారు. దేశ సమగ్రత కోసం ఇందిరమ్మ ప్రాణాలు అర్పించిందని కొనియాడారు. ఇవాల్టి నుంచి డిసెంబర్ 9 వరకు మొదటి విడత చీరల పంపిణీ జరుగుతుందన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమన్నారు. ప్రతి మహిళ ఆత్మగౌరవంతో బతకాలన్నదే సర్కార్ లక్ష్యమన్నారు సీతక్క. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర నివాళి అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, నేతలు. తర్వాత స్వయం సహాయ సంఘాల మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు సీఎం. పంచాయతీ రాజ్ శాఖలోని రూరల్ డెవలప్మెంట్ లో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక లక్షల మంది మహిళలను మహిళా సంఘాలలో చేర్పించి పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేయడం జరుగుతూ ఉంది. ఇందిరమ్మ కూడా బతికినంత కాలం మహిళల కోసం, పేదరిక నిర్మూలన కోసం, అభ్యున్నతి కోసం, మరి ఈ దేశం ముక్కలైనా పర్వాలేదు, ముక్కలు కాకుండా నా దేహం ముక్కలైనా పర్వాలేదు కానీ ఈ దేశం ఐక్యంగా ఉండాలి, అభివృద్ధి పదంలో ఉండాలి అని ఆమె పోరాడింది. ఆ యొక్క ఉక్కు మహిళ సంకల్పం ప్రతి మహిళలో ఉండాలని ఈ రోజు ఇందిర మహిళా శక్తి సంఘాలను 1 కోటి మందిని మహిళా సంఘాలలో చేర్పియాలి, కోటీశ్వర్లను చేయాలి, 1 కోటి మందికి మహిళలకు చీరలు పంపిణీ చేయాలనేటువంటి లక్ష్యంతో గొప్ప సంకల్పంతో ఈ రోజు రేవంత్ అన్న గారు మరి ఇందిరమ్మ ప్రభుత్వం, మా ప్రభుత్వం మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి డిసెంబర్ 9 వరకు ఒక దశ, మళ్ళీ మార్చి 1 నుంచి మార్చి 8 మహిళా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మరొక దఫాగా పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చిన మా మహిళలందరికీ ఒకటే విజ్ఞప్తి, మన ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం 1 కోటి మంది మహిళలు కోటీశ్వర్లను చేయాలి. ఈ రోజు అదే సంకల్పంతో యూనిఫామ్ లాగానే ఎక్కడికి వెళ్ళినా ఈ మహిళ ఈ యొక్క యూనిఫామ్ ధరిస్తే ఈ చీర ద్వారా వీళ్ళు మహిళా సంఘాలలో సభ్యులు, రేపు వచ్చే వాళ్ళకు కూడా ఈరోజు సంఘాలలో చేర్చుటకు మరి వారికి కూడా అవకాశం కల్పిస్తా ఉన్నాం. కాబట్టి ఆ తల్లి పేదరిక నిర్మూలన కోసం పనిచేసింది, పేదరికం ఉండొద్దని ఇందిరమ్మ. ఈ రోజు కూడా మన ప్రభుత్వం పేదలను అభివృద్ధి పదంలోకి తీసుకురావాలని అనేక సంక్షేమ కార్యక్రమాలను ఇందిరమ్మ పాలనలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం
మన ప్రభుత్వం కొనసాగిస్తుంది.